హైకోర్టు 90 రోజుల్లో స్థానిక సంస్థలకి ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. చెప్పడంతో పల్లెలలో, గ్రామాలలో ఇప్పటికే ఆహ్, స సందడిగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ నలుగురు, ఐదుగురు కలిసినా గూడా స్థానిక సంస్థల గురించే మాట్లాడుకోవడం చాలా జనాల్లో గూడా పెద్ద ఎత్తున ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. స్థానిక సంస్థలు ఎప్పుడొస్తాయా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా గూడా సర్పంచ్ పదవి ఇప్పటికే సంవత్సరంన్నర గడుస్తున్నా గూడా ఇప్పటికి గూడా ఎలక్షన్ నిర్వహించకపోవడం, అదేవిధంగా ప్రత్యేక అధికారుల పాలనలో గూడా ఏది పనులు గూడా ఎక్కడ ఏసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నది. కావున ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్న సందర్భంలో మనతో పాటు బీసీ సంఘ నాయకులు గూడా మనతో పాటు ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, దాంతో పాటుగా బీసీ సంఘ నాయకులు ఉన్నారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు సార్? నా పేరు సురభి రాంబాబు, నాగార్జున సాగర్ కాన్స్టిట్యూషన్, హాలియా మున్సిపాలిటీ, మలిదేశ ఉద్యమకారుని, బీసీ సంఘం నాయకుడిని. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తానికి సిద్ధంగా ఉంది. కానీ దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మీరు కామారెడ్డిలో బీసీల పక్షాన మీ అధినాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో మీరు ఇచ్చిన మాటను కట్టుబడి 52% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో కేటాయించి దాన్ని అమలు చేసే పరిస్థితి వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాంతో పాటుగా ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వస్తూ ఉన్నాయి. దీంట్లో కూడా బీసీలు మేము నష్టపోతున్నారని చెప్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా? ఉద్యోగ విషయాల్లో కూడా బీసీలకు 56% కేటాయించాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే ఆ మాట మీరు ఇచ్చి కట్టుబడి ఉన్నారు కాబట్టి 56% మీరు ఇంకా రిజర్వేషన్ బీసీలకు కేటాయిస్తే అన్ని ఉద్యోగ రంగాల్లో బీసీలు ఉన్నత స్థాయిలో ఉంటారు. ఎందుకంటే జనాభా దామాషా ప్రకారం మేము అడుగుతున్నాం. మాకు రావాల్సిన వాటా మాకు రావాల్సిందే. మా హక్కులకై పోరాడుతున్నాం. వాటా తేల్చేంత వరకు మేము బీసీల పక్షాన కొట్లాడుతాం. బీసీల హక్కుల కోసం పనిచేస్తాం. ఇప్పటికే త్వరలో ఎలక్షన్ రాబోతున్నాయని చెప్తా ఉన్నారు. మరి రిజర్వేషన్ ప్రకటించక ముందే స్థానిక సంస్థలు నిర్వహిస్తే దీన్ని ఏ విధంగా చూస్తారు? రాష్ట్రంలో హడావుడి మొదలైంది. ఎలక్షన్ హడావుడి, స్థానిక సంస్థల హడావుడి. ఆల్రెడీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ముట్టికాయలు వేసింది. 90 రోజుల్లో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ కంప్లీట్ చేయాలని. ఇప్పటికీ సంవత్సరాలు కావస్తుంది, ఇంకా ఎలక్షన్ పెట్టలేదు. ఎందుకంటే స్థానికంగా కూడా గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించింది. సో ఏదేమైనా కానీ 52% రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ స్థానిక సంస్థలు జరపని ఎడల ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమాలు భయంకరంగా భారీ ఎత్తున జరుగుతాయి. ఎందుకంటే మాకు రావాల్సిన వాటా మేము అడుగుతున్నాం. మేమెంతో మాకంతా మా జనాభా ప్రతిపాదన ప్రకారమే మాకు 52% వాటా రావాల్సిందే. అలాంటి ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% కుదిర్చి ఎలక్షన్ జరపాలని ఆలోచన చేస్తుంది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. చెప్పండి. ఇంకో బీసీ నాయకుడు ఉన్నారు, చెప్పండి. నా పేరు కాసుల అజయ్ కుమార్, నాగార్జున సాగర్ నియోజకవర్గం. ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్న కాంగ్రెస్ గవర్నమెంటు ఈరోజు ఇయ్యకుండా సర్పంచ్ ఎలక్షన్లు ఈరోజు ఇంకా దూరం చేసుకుంటూ పోతున్నటువంటి మనం చూస్తున్నాం. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ మీద ఇక్కడ తీన్మార్ మల్లన్న గారు కానీ, దాంతోపాటుగా ఆర్ కృష్ణయ్య వీళ్ళంతా పోరాటం చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ఈరోజు బీసీలకు పక్షాన తీన్మార్ మల్లన్న కానీ, ఆర్ కృష్ణయ్య కానీ, ఇంకా ఎంత పెద్ద నాయకులైనా కానీ బీసీ ఉద్యమాన్ని తీవ్రంగా ప్రజలకు తీసుకుపోయి గ్రామ స్థాయిలో చర్చలు చేస్తున్నారు. ఈరోజు బీసీల రాజ్యం ఎంతో దూరం లేదు, కొద్ది దూరంలోనే ఉందనేసి మేము అనుకుంటున్నాము. ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కనుక ఎలక్షన్లకు పోతే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీపై బీసీలందరూ యుద్ధం ప్రకటిస్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా ఇప్పుడు బీసీ నుంచి కొత్తగా పార్టీ కూడా వస్తుందని చెప్పి అప్పుడే పల్లెల్లో చర్చ జరుగుతూ ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? బీసీలకు తప్పకుండా ఒక రాజకీయ వేదిక కావాలనేసి అందరి మనసులో ఉంది. అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా అందరూ అదే ఆలోచన ఉంది. కాబట్టి బీసీలకు ఎక్కడికి పోయినా అగ్రవర్ణాల పార్టీలో గౌరవం దక్కటం లేదు. కాబట్టి బీసీలకు అనేది ఒక రాజకీయ వేదిక అనేది కావాలనేసి ప్రజలందరూ కోరుకుంటున్న దాని ప్రకారం వస్తే మంచిదని మాకు కూడా ఆలోచన ఉంది. కాబట్టి బీసీలు రాజ్యాధికార దిశగా ముందుకు పోతానికి మాకొక భవిష్యత్తులో మేము కూడా ఒక మంచిగా లీడర్ స్థాయిలో ఎదగటానికి మాకు భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకుంటానికి ఒక రాజకీయ వేదిక కావాలనేసి అందరూ కోరుకుంటున్నారు. దీంతో పాటుగా క్యాబినెట్లో కూడా మీకు బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? బీసీలకు క్యాబినెట్లో హోదా కల్పిస్తామన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ఈరోజు బీసీలని చిన్న చూపు చూడటం మాకు చాలా బాధాకరం.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన మొండి వైఖరి అనేది వీడి తప్పకుండా బీసీలకు అండగా నిలబడాలని కోరుతున్నాము. క్యాబినెట్లో ఇప్పటికే మంత్రులు కేటాయించిన దాంట్లో మీకు రావాల్సిన దక్కిందంటారా వాటా? మాకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావాల్సినటువంటి మాకు జనాభా లెక్కల ప్రకారం మాకు రావాల్సినటువంటి మంత్రివర్గంలో స్థానాలు 8 కావాలి. మాకు ఈరోజు 4 ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మాకు రావాల్సినటువంటి వాటాని మేము గుంజుకుంటాం, గుద్దైనా గుంజుకుంటాం కాంగ్రెస్ పార్టీని. ఈరోజు బీసీలకు 78 సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో తప్పకుండా బీసీలకు అన్యాయం చేసుకుంటూనే వస్తాం. మేము బీసీలం ఓట్ల పరంగానే ఉన్నాం కానీ రాజ్యాధికారానికి ఆమడ దూరంలో ఉన్నాం. ఓకే, చూస్తూ ఉన్నాం కదా, ఇప్పటికే బీసీ సంఘ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి, లేకపోతే గ్రామాలలోకి కానీ మండలాలలో ఎలక్షన్ నిర్వహించకుండా మేము బహిష్కరిస్తామని చెప్పి కూడా వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు.